హలో గైస్, ఈరోజైతే నేనైతే మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా నా హెయిర్ అయితే కొంచెం కొంచెం మరీ పొడవు అంటే పొడవేం కాదు, మీడియం పొడవుగా అయితే ఉంటుంది. మోస్ట్లీ చూసే వాళ్ళైతే చాలా వరకు ఎలా మెయింటైన్ చేస్తావు, ఏం ఆయిల్ వాడతావు, ఏం షాంపూ వాడతావు అనేది అడుగుతారు. సో నేనైతే మీ అందరికీ కూడా షేర్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అందులో ఆయిల్ తీసుకొని డబుల్ బాయిల్ మెథడ్ చేయాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని కొన్ని ఉసిరికాయలు అండ్ 1 స్పూన్ కలోంజీ సీడ్స్, 1 స్పూన్ సరిపోతుంది. అండ్ ఉసిరికాయ ఏమో ఒక్క కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకొని బాయిల్ చేయాలన్నమాట. సేమ్ ఇందులో ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా బాయిల్ చేసి అటు ఇటు ఒక 2 మినిట్స్ పాటు హీట్ చేయాలి. హీట్ చేస్తుంటే మీకు చూడండి, అబ్జర్వ్ చేయండి, కొంచెం మనకి కనిపిస్తుంది, ఇట్లా కలుపుతుంటే అర్థమైపోతుంటుంది మనకి వేడి అవుతుంది అని. కొంచెం హీట్ చేసినాక మనం తీసేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఆయిల్ అప్లై చేసుకుంటాను తలకి. సో నేను వీక్లీ వన్స్ ఒకసారి చేసుకుంటాను, ముందే మొత్తం ప్రిపేర్ అయితే చేసి పెట్టుకోను. సో అయిపోయింది మనకి రెడీ అంటే కొంచెం ఇంకొక 1 మినిట్ అట్లా పెట్టేసిన తర్వాత మనం మెల్లిగా స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా క్లాత్తో ఇట్లా కటోరని పట్టుకొని కిందకి దింపేసుకుంటే అయిపోతుంది. ఇంకొక 1 మినిట్ అయితే ఉండనిద్దాం. అయిపోతుంది. అందులో బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ వచ్చే వరకైతే పెట్టేసుకోవాలి మనం. తీసేసుకున్నాక ఇప్పుడు మనము కొంచెం ఒక చల్లారనిచ్చినాక, అంటే కొంచెం గోరువెచ్చగా ఉంటే మన తలకి మాడకి అప్లై చేసుకుంటే, మర్దన చేసుకుంటే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అవి హెయిర్కి రూట్స్కి మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది. సో నేనైతే నా గోల్ ఏంటంటే నా హెయిర్ అయితే మొత్తం చూపించలేకున్నాను. ఎందుకంటే నేను ఒక సబ్స్క్రైబర్స్ కొందరు ఎక్కువ అయినాక హెయిర్ రివీల్ చేద్దాం, అప్పుడు చూపిద్దామని అయితే అనుకుంటున్నా. మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి గ్యాస్, నిజంగా ట్రస్ట్ మీ, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే మీకు ఉంటుంది. మీకు వాడండి, మీకు నచ్చితేనే కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.